రేఖ కార్యక్రమానికి స్వాగతం. గత 15 సంవత్సరాలుగా విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తున్న సంస్థ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుండి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు మనతో లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే పూజిత గారు. నమస్తే అండి. పూజిత గారు, ప్రీ ఎక్లాంసియా అంటే ఏంటి అసలు? పూజిత గారు, ప్రీ ఎక్లాంసియా అంటే ఏంటండి? ప్రెగ్నెన్సీలో 20 వారాల తర్వాత మొదలైన బీపీని జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అని అంటామండి. ఈ జెస్టేషనల్ హైపర్ టెన్షన్తో పాటు కనుక యూరిన్లో ప్రోటీన్ ఉంటే దాన్ని ప్రీ ఎక్లాంసియా అంటామండి. ఈ ప్రీ ఎక్లాంసియా అనేది మనకి ఈ మావి అంటే ప్లెసెంటా ఏదైతే ఉందో అది గర్భసంచికి అతుక్కునే చోట నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే రక్తనాళాలు అయ్యి ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయ్యి బేబీకి బ్లడ్ సప్లై బాగా వెళ్ళటానికి హెల్ప్ చేస్తాయి. ఈ ప్రీ ఎక్లాంసియాలో ఏమవుతుందంటే రక్తనాళాలు అవి కుచించుకుపోయి బేబీకి బ్లడ్ సప్లై వెళ్ళకపోవడం వల్ల అక్కడ ప్రెషర్ పెరిగి మదర్లో బీపీ పెరగడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ ప్రీ ఎక్లాంసియా వచ్చే అవకాశం ఎవరెవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? ప్రీ ఎక్లాంసియా అనేది మనం తరచుగా చూస్తూ ఉంటామండి. ప్రెగ్నెన్సీస్లో 100 మందిలో 2 నుంచి 8 మందికి ఈ ప్రీ ఎక్లాంసియా అనేది వచ్చే అవకాశం ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. ఇది అందరిలోనూ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కొందరు మాత్రం హై రిస్క్లో ఉంటారు. అంటే కొందరిలో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎవరంటే ఈ ప్రెగ్నెన్సీ కన్నా ముందే బీపీ షుగర్లు ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా ముందు ప్రెగ్నెన్సీలో ప్రీ ఎక్లాంసియా వచ్చి ఉన్నా, లేదా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటాము అది కానీ ఎస్ఎల్ఈ కానీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా చూడొచ్చు. ఇదే కాకుండా మదర్కి కనుక ఏజ్ ఎక్కువగా ఉన్నా, 35-40 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా, వెయిట్ ఎక్కువగా ఉన్నా, వాళ్ళ ఇంట్లో మదర్కి కానీ సిస్టర్స్కి కానీ ప్రీ ఎక్లాంసియా వచ్చిన అవకాశం ఉన్నా ఇలాంటి వాళ్ళల్లోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, అయితే ఈ ప్రీ ఎక్లాంసియాని గుర్తించడానికి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? బీపీ పెరగడం మొదలైన కొత్తలో జనరల్గా లక్షణాలు ఏమీ చూపించదండి. రొటీన్గా ప్రెగ్నెన్సీలో చెకప్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్ బీపీ చెక్ చేసినప్పుడు ఇలాంటివి బయటపడతా ఉంటాయండి. కానీ బీపీ బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మాత్రం తలనొప్పి, కళ్ళు మసకలు, ఛాతీలో మంట, కాళ్ల వాపులు, రాత్రి పడుకుని పొద్దున్న లెగిసేటప్పటికి కూడా తగ్గకపోవడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, మీరు అన్నట్టు 5 మంత్స్ తర్వాతే వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ముందు నుంచి కూడా అవకాశాలు ఉన్నాయంటారా? ప్రీ ఎక్లాంసియా అనేది అంటే జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అండ్ ప్రీ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటామండి. అంటే ఈ మొదటి 20 వారాల్లో ఏమవుతుందంటే మనకి మదర్లో చేంజెస్ వల్ల నార్మల్గా ఉండే బీపీ కూడా తగ్గుతుందండి. కానీ ఈ ప్రీ ఎక్లాంసియాలో ఆ బీపీ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది. 20 వారాల్లో ఫస్ట్ మనము బీపీ తగ్గుతుంది అంటున్నాం. సో ఆ టైంలో కూడా బీపీ ఎక్కువగా ఉంది అంటే అది ముందు నుంచి ఉన్నట్టు లెక్కండి. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ మాత్రం 20 వారాల తర్వాత మొదలైన దాన్నే మనం జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం. 20 వారాలు ముందు కనిపిస్తే మాత్రం దాన్ని ముందు నుంచే ఉన్నట్టు పరిగణిస్తాం. ఓకే, అయితే ఈ ప్రీ ఎక్లాంసియా వల్ల తల్లికి బిడ్డకి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందంటారా? ప్రీ ఎక్లాంసియా వల్ల తల్లికి బిడ్డకి కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఒక బీపీ పెరిగినప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు మందులు కరెక్ట్గా వాడుకుంటూ సలహాలన్నీ పాటిస్తూ ఉంటే
చాలా వరకు ప్రెగ్నెన్సీస్ అన్ని సులువుగా అయ్యే అవకాశమే ఉంటుందండి. కానీ కొందరిలో అంటే 200 మందిలో ఒకరికి మాత్రం ఈ బీపీ ఎన్ని మందులు వేసినా కంట్రోల్ అవ్వకపోవడం, దీనివల్ల కిడ్నీస్, లివర్, మిగతా అవయవాలన్నీ ఎఫెక్ట్ అవ్వడము, ఫిట్స్ రావటము, చూపు కోల్పోవడము, రక్తం గూడు కట్టడంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుందండి. ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్న మదర్కి మాత్రం చాలా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే బేబీ విషయానికి వస్తే మనం ఆ బేబీకి రక్త సరఫరా ఎల్లదు సరిగ్గా అని ఇందాక చెప్పుకున్నాం. అలా ఎల్లకపోవడం వల్ల బేబీ బరువు తక్కువ పెరగడము, బేబీ చుట్టూ ఉమ్మనీరు ఏదైతే ఉందో అది సరిగా ఉండకపోవడం, తక్కువగా ఉండడము, లేదా మావి డెలివరీ టైం తర్వాత విడుతుందండి నార్మల్గా. అలా కాకుండా డెలివరీ కాకముందే బేబీ గర్భంలో ఉండగానే మావి విడిపోయి బ్లీడింగ్ అవ్వటము, బేబీ లోపలే చనిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పూజిత గారు కాలర్ రెడీగా ఉన్నారండి. అనిల్ కుమార్, నమస్తే అండి అనిల్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి. నమస్తే అనిల్ గారు, చెప్పండి. మేడం, నాకు 2017లో అనుకోకుండా బ్లడ్ క్లాట్ అయిందండి బ్రెయిన్ లో. ఏంటండి, మళ్ళీ చెప్పండి. 2017లో నాకు బ్లడ్ క్లాట్ అయిందండి బ్రెయిన్ లో మేడం. నా లైఫ్ అంతా సతమతం అయిపోయిందండి. మీకా అండి? అవును మేడం, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ పడిపోయిందండి. ఇప్పటికి 5 సంవత్సరాలు అండి, ఏం చేయలేకపోతున్నానండి. మరి ఇది నేను గైనకాలజిస్ట్ అండి, అంటే ప్రెగ్నెన్సీ అండ్ ఆడవాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల గురించి డీల్ చేస్తానండి. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్ని సంప్రదించండి, వాళ్ళైతే మీకు ఇంకా బెటర్గా సలహా ఇవ్వగలుగుతారు. ఓకే పూజిత గారు, ప్రీ ఎక్లాంప్సియా అన్నారు. దీనిలో ముందుగా ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి? లక్షణాలు ఏమైనా కనిపించినప్పుడా లేదా ఎలా? మామూలుగా ప్రెగ్నెన్సీలో అండి మనము ఈ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏం చెప్తామంటే ఫస్ట్ నుంచి కూడా 28 వారాల వరకు నెలకొకసారి, ఆ తర్వాత 2 వారాలకు ఒకసారి, 36 వారాల తర్వాత వారానికి ఒకసారి రమ్మని చెప్తామండి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా బీపీను యూరిన్ ప్రోటీన్ చెక్ చేయడం జరుగుతుందండి. దీనిలో ఈ ప్రీ ఎక్లాంప్సియా ఏదైనా స్టార్ట్ అయ్యేది అంటే హైపర్ టెన్షన్ స్టార్ట్ అయ్యే టైంలోనే మనం బీపీని ఐడెంటిఫై చేసి మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటానికి చాలా యూజ్ అవుతుందండి. రెగ్యులర్గా ఫాలో అప్లో ఉండాలండి ప్రెగ్నెంట్ వాళ్ళు. ఓకే, అయితే పూజిత గారు, ఈ ప్రీ ఎక్లాంప్సియా ఉన్న వాళ్ళలో మనం ముందుగానే గుర్తించవచ్చు అంటారా? ఇది వస్తుందా రాదా అనే విషయం తెలుసుకోవచ్చా ముందే? అవునండి, ఇప్పుడు కొత్తగా కొన్ని బ్లడ్ టెస్ట్లు, ఒక స్కాన్ ద్వారా ప్రీ ఎక్లాంప్సియా వచ్చే అవకాశం ఏమన్నా ఉందేమోనని తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. జనరల్గా 11 నుంచి 13 వారాల లోపు ఒక రకమైన స్కాన్ చేస్తారండి, జెనెటిక్ స్కాన్ అని. ఇది చేసినప్పుడే గర్భసంచికి బ్లడ్ సప్లై ఎంత వెళ్తుంది అది చూసి మదర్కి బీపీ 2 హ్యాండ్స్లో చెక్ చేసి కొన్ని బ్లడ్ టెస్టులు చేసి ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్లో వేయడం జరుగుతుందండి. దీని ద్వారా ఆ మదర్కి ఆ ప్రెగ్నెన్సీలో నెలలు నిండే లోపు ప్రీ ఎక్లాంప్సియా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఐడెంటిఫై చేసి హై రిస్క్లో ఉన్న వాళ్ళకి ఈ ప్రీ ఎక్లాంప్సియా రాకుండా, ఒకవేళ వచ్చిన ప్రభావం తక్కువ ఉండేలాగా మందులు స్టార్ట్ చేసుకుంటాం జరుగుతుందండి. ఇది ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ చేసుకుంటే మనకి అవుట్కమ్ చాలా బాగుంటుందండి. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. వెంకటరత్నం గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, మాకు బీపీ ఉంది, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, కాళ్ళు వాపులు మాత్రం అట్లే ఉన్నాయి. మా ఏజ్ వచ్చేసి 45 years మేడం. హలో, మళ్ళీ చెప్పండి. కాల్ డ్రాప్ అయిందండి. హలో. సో ప్రీ ఎక్లాంప్సియా వచ్చే ముందు తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ. కాకపోతే ముందుగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమన్నా ఉంటాయంటారా? ప్రికాషన్స్ అంటే ఇదేనండి, ఈ హై రిస్క్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హై రిస్క్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మళ్ళీ ఈ 11 నుంచి 13 వారాల మధ్యలో మనం చేసే టెస్ట్లో హై రిస్క్ వచ్చే వాళ్ళకి, వీళ్ళ ఇద్దరికి కూడా ఈ
ఎకోస్ప్రిన్ అనే టాబ్లెట్ ఉంటుందండి. ఆ టాబ్లెట్ ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ చేసుకుంటాం వల్ల ఈ ప్రీ ఎక్లాంప్సియా రాకుండా ఆపగలగడము, లేదా ఒకవేళ వచ్చినా సరే తీవ్రంగా ఉండకుండా ఉండే అవకాశం ఉంటుందండి. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీలో మామూలుగా మనం ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ కూడా కాల్షియం ఇస్తాము, కానీ ఈ ప్రీ ఎక్లాంప్సియా వచ్చే అవకాశం ఉంది అన్న వాళ్ళల్లో మాత్రం కొంచెం డోస్ ఎక్కువగా ఇస్తాము. దీనివల్ల కూడా ప్రీ ఎక్లాంప్సియా రావటానికి తక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. కీర్తి ఏలూరు నుంచి. నమస్తే కీర్తి గారు. హలో కీర్తి గారు నమస్తే. డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం చెప్పండి కీర్తి గారు. కీర్తి గారు మేడం మేడం చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు కీర్తి వింటున్నారు. గారు చెప్పండి. అంటే మా పాపని మా తమ్ముడికి ఇచ్చామండి. మా తమ్ముడికి ఇస్తే ఆ పాపకి ప్రెగ్నెంట్ బాగానే వస్తుంది కదండి. 5 నెలల తర్వాత మళ్ళీ పాపకి అమ్మ నీరు లేకపోతే బేబీకి తీసేసామండి 2-3 సార్లు. ఏమైందండి? అదే పాపకి బేబీకి అమ్మ నీరు లేకపోయేటప్పటికి కిడ్నీ ప్రాబ్లం అని తీసేసారండి. ఓకే, బేబీకి కిడ్నీస్ లో ఇబ్బంది ఉందని చెప్పి ప్రెగ్నెన్సీ తీయడం జరిగింది. అవును మేడం, అవును మేడం, 2 సార్లు అండి. 2 సార్లు? అవును. 2 సార్లు కూడా కిడ్నీలోనే ఇబ్బంది ఉందన్నారా అండి? మేనర్కు అండి. అవునమ్మా. అవునండి. హలో, సో ఆవిడ చెప్తున్న ప్రకారం అంటే ఉమ్మనీరు పోయిన తర్వాత 5 months కి డాక్టర్ ఉమ్మనీరు పోయింది అని చెప్పేసి ఆవిడకి కిడ్నీ ప్రాబ్లం అని చెప్పేసి బేబీని బయటికి తీసేశారని చెప్తున్నారు. 2 times అలా జరిగింది అంటున్నారు. సో దీనికి ప్రీ ఎక్లాంప్సీకి ఏమైనా సంబంధం ఉందంటారా, లేదా ఎలా వస్తుంది అంటే ఓకే, ఈ ఉమ్మనీరు తక్కువగా ఉండటం, ఇందాక మాట్లాడుకున్నట్టు మావిలో ఇబ్బంది ఉండటం, ఉమ్మనీరు తక్కువగా ఉండటం, ఇవన్నీ ప్రీ ఎక్లాంప్సియా ముందు కూడా రావచ్చండి. అలా కాకుండా వాళ్ళు చెప్పినట్టు బేబీకి కిడ్నీల్లో ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఉమ్మనీరు అనేది తక్కువగా ఉండి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది మేనరికం కూడా అంటున్నారు కాబట్టి వీళ్ళు ప్రెగ్నెన్సీ రాకముందు కొన్ని రకాల టెస్ట్లు అవి చేయించుకొని, ప్రెగ్నెన్సీ రాగానే కనుక హై అండ్ ఫీటల్ మెడిసిన్ సెటప్స్లో స్కాన్స్ అయ్యి రెగ్యులర్గా చేయించుకుంటా ఉంటే మనం ఏమన్నా ఇబ్బందులు ఉంటే ముందే ఐడెంటిఫై చేసుకోగలిగే అవకాశం ఉంటుందండి. అయితే పూజిత గారు, మీరు చెప్పినట్టు ప్రీ ఎక్లాంప్సియా అనేది ఇంతకుముందు పేరెంట్స్కి అలా ఉన్నప్పటికీ వస్తుంది అని చెప్పారు. ఇలాంటి కండిషన్స్ ఇంకేమన్నా ఉన్నాయంటారా ఏన్షియన్స్ నుంచి వచ్చే అవకాశం? ఈ ప్రీ ఎక్లాంప్సియా అంటే హైపర్ టెన్షన్ ఇవి, లేదా డయాబెటీస్ కూడా మనకి ఈ పేరెంట్స్లో ఎక్కువగా ఉన్నప్పుడు టైప్ 2 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అలానే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే, అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఈవిడ చెప్పిన దాన్ని బట్టి మేనరికం ఇట్లాంటి టైమ్స్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేదా వీళ్ళకి కూడా ప్రికాషన్ తీసుకుంటే ఈ మేనరికం అనే వాళ్ళకి ప్రీ ఎక్లాంప్సియాకి ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటారా? అంటే ఉమ్మనీరు తగ్గడం అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ప్లసెంటాలో ఇబ్బందులు లేదా బేబీలో ఇబ్బందులు ఉన్నా కూడా అలా అవ్వే అవకాశం ఉంటుందండి. సో ఎందుకు వస్తుంది అనేది, ఒకవేళ ప్లసెంటల్ అంటే ఇంత ఎర్లీ స్టేజెస్లో కనుక అలా బేబీ గ్రోత్ అవ్వకపోవడం, ఉమ్మనీరు తగ్గడం అనేవి ఉంటుంటే ప్రెగ్నెన్సీకి మధ్యలో ఉన్నప్పుడు అంటే ప్రెగ్నెంట్గా కానప్పుడు కొన్ని టెస్ట్స్ అని చేయించుకొని, యాప్లా సిండ్రోమ్ అని ఇందాక చెప్పుకున్నాం, అలాంటివి ఏమైనా ఉన్నాయేమోనని చూసుకొని దాన్ని బట్టి టెస్టులు చేయించుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలండి. ఆ యాప్లా సిండ్రోమ్ ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మందులు మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి అవుట్కమ్ బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే డాక్టర్, వేదశ్రీ విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి వేదశ్రీ గారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. డాక్టర్ గారు మీ ప్రాబ్లమ్ చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నాకు ఇప్పుడు 9th week ప్రెగ్నెన్సీ అండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్యాట్ సరిగా ఫామ్ అవ్వలేదని ఇంజక్షన్స్ అవి చేశారు. అయితే ఇప్పుడు ఈ 9th week ప్రెగ్నెన్సీలో ఎకోస్ప్రిన్ రాశారు. అది కొంచెం క్లియర్ గా చెప్పండి వేదశ్రీ గారు, కొంచెం స్లో. మేడం ఇది 9th week ప్రెగ్నెన్సీ మేడం. అది 9th week. యా చెప్పండి. ఇప్పుడు ఎకోస్ప్రిన్ రాశారు డాక్టర్ గారు నాకు.
ఓకే ఎకోస్టిన్ ఎందుకు యూజ్ చేస్తాం మేడం? మీకు ఏమన్నా కాంప్లికేషన్స్, ఇది ఎన్నో ప్రెగ్నెన్సీ అండి మీది? ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం. నాకు First ఫస్ట్ pregnancy. ప్రెగ్నెన్సీలో డెలివరీ అయిన తర్వాత 20 days కి బేబీ చనిపోయాడు. హలో, సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం. ఓకే. ముందు ఏమైందండి? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ 20 days తర్వాత, బోర్న్ అయిన 20 days తర్వాత ఎక్స్పైర్ అయిపోయాడు మేడం. ఓకే, బరువు అది కరెక్ట్ గానే పుట్టారా? ఏం మేడం? ఆ బేబీ హలో? బరువు నార్మల్ గానే ఉందా అని అడుగుతున్నారండి. బరువు నార్మల్ గానే ఉంది మేడం. 2.5 years పుట్టాడు. మరి ఏమైందని చెప్పారు? స్కాన్ లో కూడా అంత నార్మల్ గానే ఉందని చెప్పారు. అయితే 20 days తర్వాత సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి బాబు అలా ఎక్స్పైర్ అవడం అనేది జరిగింది. డాక్టర్ అంటే మీరు వెయిట్ అది ఎంత ఉంటారండి మేడం? మీ వెయిట్ ఎంత అడుగుతున్నారు? వెయిట్ అది 2.5 kg ఉన్నాడు మేడం బాబు. మీ వెయిట్ అండి మా weight- వేదశ్రీ గారు, మీ నా వెయిట్? weight 50 kgs ఉన్నాను మేడం అప్పుడు. ఓకే. కొన్నిసార్లు ఏంటంటేనండి, మిమ్మల్ని పరీక్షించినప్పుడు, ఎగ్జామిన్ చేసినప్పుడు ఈ ప్లెసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటే ప్లెసెంటా సరిగ్గా ఇది అవ్వటం, రక్తం పారుదల, యూట్రస్ లో రక్తం పారుదల అది అవ్వకుండా ఇబ్బంది ఉంటుంది అనిపించిన పక్షంలో ఈ రక్తం అనేది యూట్రస్ కి అంటే బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా ఉండేలాగా హెల్ప్ చేయడానికని ఎకోస్ప్రిన్ అది స్టార్ట్ చేస్తామండి. ఓకే. అయితే పూజిత గారు, ప్రీఎక్లాంప్సియా అనే ప్రాసెస్ మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు, ఆ ప్రాసెస్ ఏంటి అని. మెడిసిన్ వేసినప్పుడు ఈ ప్రాసెస్ని ఎలా ఆపుతుంది? మెడిసిన్ వల్ల యూజ్ ఏంటి కొంచెం క్లియర్గా చెప్తారా? ఈ ప్రీఎక్లాంప్సియా అనేది దానికి డెఫినేటివ్ ట్రీట్మెంట్ అనేది డెలివరీనేనండి. డెలివరీ చేస్తేనే ప్రీఎక్లాంప్సియా కంప్లీట్గా తీయగలగటం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మన ఈ మెడిసిన్ యూజ్ చేయటం ప్రయత్నం ఏంటంటే మదర్కి రిస్క్లో పెట్టకుండా మనం బేబీ అంటే వెయిట్ అది సరిగ్గా పెరిగి నెలలు నిండేదాకా ఆపడం కోసం అని చెప్పి మనం ఈ మందులు ఇవ్వడం జరుగుతుందండి. ఈ బీపీ టాబ్లెట్స్ కానీ ఏమైనా సరే ఆ బీపీ అది కంట్రోల్ చేసి మదర్ని రిస్క్లో పెట్టకుండా బేబీని 34-37 వారాల దాకా లాగడానికి ట్రై చేయడం ఏంటంటే బేబీని ఐసీయూలో పెట్టకుండా ప్రీమెచ్యూర్గా పుడితే ఆ ఇతరత్ర ఇబ్బందులు ఉంటాయి, అవి రాకుండా ఉండేలాగా హెల్ప్ చేయడం కోసమని ఈ బీపీ టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. అయితే ఈ ప్రీఎక్లాంప్సియా ఉన్న వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఆఫ్టర్ డెలివరీ మామూలుగా ప్రీఎక్లాంప్సియా ఈ ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి మావి అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడుందో అది డెలివరీ అవ్వగానే అంటే బేబీ డెలివరీ అయిపోగానే ఈ ప్రీఎక్లాంప్సియా చాలా మందిలో కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు సివియర్ ప్రీఎక్లాంప్సియా అనుకున్నాము అంటే బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఎక్కువగా ఉన్న చోట్ల ఏమవుతుందంటే అది డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ అవ్వే అవకాశం ఉంటుంది కొన్ని రోజులు. అందుకని హాస్పిటల్లోనే కొంచెం ఎక్కువ రోజులు ఉంచాల్సి ఉంటుంది వాళ్ళని బీపీ కంట్రోల్ చేయడానికి. కానీ ఇలా బీపీ కంట్రోల్ అవ్వకపోతే ఇందాక ఫిట్స్ ఏవైతే చెప్పుకున్నామో అవి డెలివరీ అయ్యాక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంచుతాం. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వారానికి అట్లీస్ట్ 2 సార్లు బీపీ చెక్ చేసుకుంటా ఉండాలండి. యూజువల్గా మందు వాడటం అనేది 6 వారాల లోపే ఆపేసే పరిస్థితి వస్తుందండి. అంటే బీపీ తగ్గిపోతుంది, మందు వాడకపోయినా కూడా నార్మల్లోకి వచ్చేస్తుంది. కానీ ఒకవేళ 6 వారాలు దాటాక కూడా ఆ బీపీ కంట్రోల్ అవ్వకుండా మందు వాడాల్సి వస్తుంటే ఫిజిషియన్ని కలిసి మందు కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ప్రాబ్లం ఏంటో. ఖమ్మం నుంచి జ్యోత్స్న గారు. నమస్తే జ్యోత్స్న గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం డాక్టర్. నాకు థర్డ్ ప్రెగ్నెన్సీ అండి. 37 years వచ్చింది. చెప్పండి. ఉమ్మ నీరంతా వెళ్ళిపోయి బేబీ తీసేయాలండి, నాకు పెద్ద ప్రాణానికి ప్రాబ్లం అని చెప్పారు. చెప్పడం వల్ల బేబీని తీసేశారు, ఉమ్మ నీరంతా పోయి. ఓకే. బాగా ఇచ్చింగ్ వచ్చేదండి 3rd month నుంచి. ప్రాబ్లం ఏంటనేది
గడ్డలు కూడా అయ్యాయి బాగా. ఏమయ్యాయండి? ఎందుకు అయిందని ఈ గడ్డలు ఏమయ్యేది? ర్యాష్ వచ్చేదా అండి? ర్యాషెస్ బాగా. ఓకే, 3rd మంత్ నుంచి ర్యాషెస్ ఉండేవి. ర్యాషెస్ డెర్మటాలజిస్ట్కి ఏమన్నా చూపించారా అండి? చూపించలేదండి. మామూలుగా Hello? మేము వెళ్ళే డాక్టర్ దగ్గరికే వెళ్తే యూరిన్ ఇన్ఫెక్షన్ అని టాబ్లెట్స్ ఇచ్చారంతే. ఓకే, లివర్ టెస్ట్లు అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? షుగర్ టెస్ట్ చేశారు, ఇది నార్మల్ ఏం లేదు. Liver. థైరాయిడ్ అయితే అటాక్ అయింది కొంచెం. ఓకే ఓకే ఓకే. 25 అంటే కొన్నిసార్లు అండి ప్రెగ్నెన్సీలో కూడా ఈ ర్యాషెస్ అనేవి ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ అర్టికేరియా అని వస్తుందండి. ఇవి ప్రెగ్నెన్సీలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల రావటం జరుగుతుంది. దానికి ఉపశమనానికి ఆయింట్మెంట్స్, టాబ్లెట్స్ అలాంటివి ఇవ్వడం జరుగుతుందండి. యూజువల్గా డెర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ ర్యాషెస్ కాకుండా ఒట్టి దద్దుర్లు ప్రెగ్నెన్సీ ఎండింగ్ టైంలో వచ్చే అవకాశం ఉంటుందండి కొందరికి. అది లివర్లో ఎంజైమ్స్ అవి ఎలివేట్ అవ్వడం వల్ల కొందరిలో ఉంటుందండి. వాటికి టాబ్లెట్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రెగ్నెన్సీలో స్పెసిఫిక్గా ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ కొన్ని స్కిన్ ర్యాషెస్ అన్ని రావడం జరుగుతుందండి. మీకు వచ్చింది బహుశా అది అయి ఉండొచ్చు. ఓకే పూజిత గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఈ ప్రీ ఎక్లాంప్సియా వస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా? ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మనకి ప్రీ ఎక్లాంప్సియా వచ్చినప్పుడు అండి, సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చే ఛాన్స్ ప్రతి 6 ఒకరికి ఉంటుందండి. అదే కనుక ఈ ప్రీ ఎక్లాంప్సియా 28 వారాల లోపు కనుక మనకి వస్తే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రతి 2లోనూ ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 50% ఛాన్స్ అన్నమాట. అదే కనుక ఈ 28 వారాల నుంచి 34 వారాల లోపు కనుక ఈ ప్రీ ఎక్లాంప్సియా వచ్చి ఉంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రతి 4లో ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. దీనివల్ల మనం దీనికి ఏం చేయొచ్చు అంటే ప్రెగ్నెన్సీకి మధ్యలో మినిమం 2 ఇయర్స్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలండి. ఈ మధ్యలో మనము హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మాట్లాడుకున్నాం అంటే బరువు, మెయిన్గా ఈ బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ చేంజెస్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే లోపు కనుక నార్మల్ వెయిట్ అంటే నార్మల్ వాళ్ళ హైట్కి సరిపడా వెయిట్ బిఎంఐ అది మెయింటైన్ చేసుకునేలాగా వాళ్ళు వెయిట్ లాస్ అయితే ఈ ప్రీ ఎక్లాంప్సియా వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గించవచ్చండి. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. విజయ్ కుమారి గారు నమస్తే అండి. విజయ్ కుమారి గారు నమస్తే అండి. హలో, నాకు చెప్పండి. 1 year కి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. అయితే పాప పుట్టిన తర్వాత హలో మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి చెప్పండి. క్వశ్చన్ ని. మ్యారేజ్ అయిన తర్వాత 1 year తర్వాత నాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత బిడ్డకి గ్యాప్ ఉంటే బాగుంటుంది అని మేము గ్యాప్ తీసుకున్నాం. అయితే ఇప్పుడు పాపకి 7 years, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. రీసెంట్ గా గైనకాలజిస్ట్ ని కలిస్తే PCOS ఉంది అని చెప్పారు. మెడిసిన్ వాడాము. అయితే డేట్స్ రెగ్యులర్ గానే వస్తాయి. ఒకవేళ ఒక నెల గ్యాప్ వచ్చినా గానీ మళ్ళీ వెంటనే చెస్ట్ పెయిన్ వచ్చి తర్వాత డేట్ వచ్చిందంటే డేట్ వచ్చి నమ్మకం కలుగుతుంది. అది ఎందువల్ల అంటారు? డేట్స్ కరెక్టే వస్తాయా అండి? డేట్స్ మంత్లీ వస్తాయండి. కాబట్టి ఒక్కోసారి 5 days 6 days అలా లేట్ గా వస్తాయి. ఓకే, కంగారు లేదండి. మామూలుగా 21 రోజుల నుంచి 35 రోజుల్లోపు ఎప్పుడు వచ్చినా సరే కంగారు పడేది ఏమీ ఉండదు. ఇంకా మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? మీ వయసు అడుగుతున్నారండి. ఏంటండి? మీ వయసు అడుగుతున్నారు. 29 అండి వయసు. ఓకే, 29 years, 7 years గ్యాప్ వచ్చింది. మీరు మామూలుగా కాంట్రసెప్షన్ లేకుండా ట్రై చేశారా అండి ప్రెగ్నెన్సీకి? లేదండి. హలో హలో మేడం, చెప్పండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు అంతే కదా? అవునండి.
ఓకే. సో పీసీఓడి ఉందని పీసీఓడి ఉంది అన్నారు. అయితే మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకున్నాం. స్కాన్ చేస్తే అక్కడ గర్భసంచి బాగుంది, అంతా బాగానే ఉంది అని చెప్పారు. ఒక 20 days మెడిసిన్ వాడాలి అని చెప్పారు మేడం. 20 days మెడిసిన్ వాడాము. ఇక మెడిసిన్ ఏమీ వాడాల్సిన అవసరం లేదని అన్నారు. అయితేనండి మీరు కనుక ప్రెగ్నెన్సీ కోసం ఆల్రెడీ ట్రై చేస్తూ ఉండి చాలా రోజులు దాటిపోతా ఉంటే మీకు కొన్ని రకాల మందులు ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికని స్టిమ్యులేట్ చేసి ఓవరీస్ని ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేయడం జరుగుతుంది. హలో, ఓకే పూజిత గారు, ఫైనల్గా ఈ ప్రాబ్లం అనేది మనం పర్టికులర్ ఏజ్ లిమిట్లో ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏమైనా వస్తుంది అంటారా ప్రీఎక్లాంప్సియా, లేదంటే ఏ ఏజ్ అయినా సరే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది అంటారా? యూజువల్గా అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ, టీనేజ్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఏజ్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే 35-40 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రీఎక్లాంప్సియా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే పూజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ప్రీఎక్లాంప్సియా అసలు అంటే ఏంటి, దానికి రావడానికి లక్షణాలు ఏంటి అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయి, కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ తీసుకోవాలా లేదంటే ఎలాంటి టెస్టులు చేయించుకోవాలని పూజిత గారు క్లియర్గా ఆన్సర్స్ చెప్పారు. ఒకవేళ మీకు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే అను హాస్పిటల్స్కి మీరు కూడా చెక్ చేయించుకోవచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.